హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో అందరూ ఇష్టపడే మలై బాదం కుల్ఫీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కుల్ఫీ కోసం ముందుగా 15 to 20 బాదం తీసుకొని వాటిని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. బాదం నానిన తర్వాత వాటి స్కిన్ పీల్ చేసేసుకోవాలి. అన్ని బాదం పీల్ చేసేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని బాదంతో పాటు 1 స్పూన్ పంచదార, 2 యాలకులు, 2 స్పూన్స్ పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బాదం పాలని పక్కన పెట్టుకోవాలి. కుల్ఫీ మిక్స్ థిక్నెస్ కోసము 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మందంగా ఉన్న పాన్ తీసుకొని అందులో 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత బాయిలింగ్ టైంలో సైడ్ని స్క్రేప్ చేస్తూ మలైని మిల్క్లో మిక్స్ చేయాలి. ఇది కుల్ఫీకి రిచ్ టెక్స్చర్ని ఇస్తుంది. ఇప్పుడు బాదం మిక్స్ని యాడ్ చేసి మిల్క్ని 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేయాలి. ఇలా మిల్క్ కుక్ అవుతున్నప్పుడు సైడ్ని స్క్రేప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిల్క్లో బాదం మిక్స్ బాయిల్ అయిన తర్వాత 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. ఇది స్వీట్నెస్తో పాటు మలైలాగా క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది. కండెన్స్డ్ మిల్క్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసి 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. అలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, థిక్ మలై కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యే వరకు వదిలేయాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం ఇలా కూల్ అయ్యేటప్పుడు మిక్స్ చేసుకున్నాం అనుకోండి, పైన లేయర్ మీగల్లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బాగా కూల్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకొని ఈ మలైని గ్లాసులో ట్రాన్స్ఫర్ చేసుకొని మౌల్డ్లోకి వేసేసుకోండి. గ్లాస్లోకి ఎందుకంటే మౌల్డ్లో డైరెక్ట్ వేసేటప్పుడు ఆ మౌల్డ్కి అంతా అవుతుంది కాబట్టి నేను ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకున్నాను. మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం డ్రై నట్స్ యాడ్ చేసి ఇన్ని 6 to 8 అవర్స్ లేదా బాగా కుల్ఫీ రెడీ అయ్యేంత వరకు ఫ్రీజర్లో ఉంచాలి. 6 to 8 అవర్స్ తర్వాత కుల్ఫీ రెడీ అయిపోయింది. ఫ్రీజర్లో ఉంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా కుల్ఫీ రెడీ అయిపోయిందో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.